ఆత్మ బంధువులకి నమస్తే స్వామి. జీవితంలో ఆడవారైనా మగవాళ్ళైనా ముసలి వాళ్ళు అవ్వడం అనేది జరుగుతుందండి. కానీ ముసలి వాళ్ళు అయిన తర్వాత ఎవరికి భారంగా ఉండకూడదని ప్రతి ఒక్కరం కోరుకుంటూ ఉంటామండి. కానీ అలా ఉండలేని పరిస్థితి. ఎందుకంటే ఒక మగ వ్యక్తి అనుకోండి, పెద్దవాడయ్యాడు, వయసు పెద్దదైపోయింది. అతని ఎదురుగా వాళ్ళ బిడ్డలు కానీ, మనవాళ్ళు కానీ, మనవరాళ్ళు కానీ ఏదైనా పొరపాట్లు చేస్తూ ఉన్నట్టుగా ఇతనికి కానీ అనిపించింది అనుకోండి, అతను గమ్మగా ఉండలేడు. వాటిని సరి చేయాలా, వాళ్ళని మంచి మార్గంలో నడిపించాలా, మంచి విషయాలు వాళ్ళకి తెలియజేయాలా అని అతను కోరుకుంటా ఉంటాడు. కానీ వాళ్ళకి ఇతని మాటలు వినేటందుకు కానీ, ఇతను చెప్పేటివి వాళ్ళకి ఉపయోగపడేటందుకు కానీ అవకాశం లేదని వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఎందుకనంటే ఇతను పుట్టినప్పుడు ఇతను జీవించిన టైంలో ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు పిల్లలు వచ్చిన టైంలో ఉన్న పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి. కానీ ఆయన జీవితంలో జరిగినోటినే గుర్తుపెట్టుకొని అతను చెప్పాలనుకుంటాడు. కానీ వీళ్ళు వినే పరిస్థితిలో వీళ్ళు ఉండేటందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. సో దానికని అతను చూసి అతను భారంగా ఉన్నాడు అనే విధంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ కూడా. అదే ఒక ఆడామె పెద్ద మనిషి అయింది అనుకోండి, అంటే ముసలితనం వచ్చింది అనుకోండి, ఆమెతో ఇంకా కూడా ఇంట్లో చాలా అవసరాలు ఉంటాయి. అవి వంట పనిలో కానీ, ఇంటి పనిలో కానీ సహాయం చేస్తూ ఉంటారు. సో ఆమె మీద చూపించే ప్రేమకి, మగవాళ్ళ మీద చూపించే ప్రేమకి చాలా తేడాలు కనబడుతూ ఉంటాయి. సో దానికని మనం కూడాను అర్థం చేసుకొని ఆ పరిస్థితులకి అనుగుణంగా కానీ మసులుకొని ప్రవర్తించగలిగితే ఎవరికి భారం లేకుండా ఉండేటందుకు అవకాశాలు ఉంటాయి. సో ఈ విధంగా తయారవుతుంది కాబట్టి ఎక్కువ ఆశ్రమాలు కానీ ఇవన్నీ కూడాను పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉండాలి. సో దానికని ఎవరికి భారం లేకుండా మనం నడుచుకునేదానికి ప్రయత్నం చేద్దామండి. ధన్యవాదాలు. ఓం శ్రీ గురుభ్యో నమః.